ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక వికలాంగునిగా ఈ ప్రభుత్వంలో నువ్వు ఏం లబ్ధి పొందినావు, ఎలా ఉన్నావన్నా? గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచామేమనగా, ఈ రాష్ట్ర దివ్యాంగులు కడప జిల్లాలో మైదుకూరు టౌన్లో ఉండే వికలాంగులు గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం వల్ల ఈ ప్రభుత్వం కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. కానీ వికలాంగులు దివ్యాంగుల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులు ఓటు కూడా అవసరం లేదనే ఉద్దేశం పూర్వకంగా ఉన్నాడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో దివ్యాంగులు సరైన గుణపాఠం చెప్తారని మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి వారికి వివరిస్తున్నాం. దివ్యాంగ తరపున రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి నేను తెలియపరుచున్నాను. గత ప్రభుత్వం హోండా యాక్టివా 5G బండ్లు ఇచ్చారు, స్టాండర్డ్గా ఉన్నాయి. కానీ ఈ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాఖలాలు దివ్యాంగులకు ఏ రోజైనా కానీ దివ్యాంగుల గురించి పట్టించుకునే దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఎందుకని దివ్యాంగులు ఓటు అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ దివ్యాంగులు ఇక్కడే కాదు, దివ్యాంగుల తరఫున మరి కుటుంబంలో 5 ఓట్లు 10 ఓట్లు 20 ఓట్లు మరొక ఓటు ఛాలెంజ్ మాదిరి తీసుకొని పోతారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుచున్నాను. 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటావు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మంచిదని మరీ కోరుకుంటూ దివ్యాంగులు తరపున కూడా నేను నమ్మక పూర్తితో చెప్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాది పేదల ప్రభుత్వం, పెత్తందారుల ప్రభుత్వం కాదు, ఆంధ్రప్రదేశ్లో పేదలందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారన్నా? పేదల ప్రభుత్వం కాదు, పేదల ప్రభుత్వాన్ని పిలుచుకొని తినే రక్త పిశాచి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రావడం వల్లనే ఆంధ్రప్రదేశ్ 60 ఏళ్ళ అభివృద్ధి నెక్కిపోయింది. 60 ఏళ్ళ కానీ అభివృద్ధి చెందాలంటే కూడా రాదు. ఆయన వల్ల పేదలు సంతోషం కాదు, పేదలు రక్త మాంసాలు పీక్కొని తింటాడు. ఆయన ఉండడం వల్లనే ఆంధ్ర అట్టడుగు వర్గాలు పోయింది, మరో బీహార్లా తయారైపోయింది. నిత్యావసర ధరలు అగ్గి పండుతాయి, ఇసుక దొరకందాన బేల్దారులంతా పనులు ఇవ్వడం లేదు, కరెంటు బిల్లులు విపరీతంగా పెంచినాడు, చెత్త పన్ను అనేది ఒకటి అదనంగా కలుపుతున్నాడు. ఈ అవినీతి అనేది విస్తృతంగా పెరిగిపోయింది. మన రాష్ట్రానికి కంపెనీలు ఏమి తెచ్చాడా? ఏం కంపెనీలు, మన రాష్ట్రానికి కంపెనీలు రావు, కంపెనీలు తేలేడు. ఆయనతో కాదు తెచ్చేసారు, అడుగుతాడు ఏం తెచ్చాడు? అన్నీ ఉండేవి పరిగెత్తాడాయి ఉండే కంపెనీలు అన్నీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాబోయే 2024 ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్ర బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, బలహీన వర్గాలు బాగుపడతాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, చదువుకునే ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ డిఎస్సి కానీ ఇంకా మెగా ఏదైనా జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. 100% 168 సీట్లు ఖచ్చితంగా వచ్చాయి. 7 సీట్లే జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కూడా. 5 1 6 1 7 అంతే. 151 7 ఆయనకు వచ్చేది అంతే. అంత ఒక సీట్ ఎక్కువ రాదు, ఏం రాదు. ఈవెన్ పిలువెందల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా మైనారిటీ మా ముస్లిమ్స్ అని ఓట్లేసి గెలవడం జరిగింది. ఒక కడప జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తిగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీ ముస్లిమ్స్ కానీ నీకు కానీ ఎలాంటి మేలు జరిగిందన్న? మా నియోజకవర్గము మైదుకూరు కాన్స్టిట్యున్సీ కడప జిల్లా. ఇది యాక్చువల్గా కడప జిల్లా అంటే ఈయన కరువు కష్టాలు అనే చెప్పొచ్చు. ఒక మాట చెప్పాలంటే సీఎం సొంత జిల్లా ఇప్పుడైతే ప్రజెంట్. అదే ఆ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి సొంత జిల్లాలో కూడా పరదాల మధ్యలో తిరుగుతున్నాడు. అభివృద్ధి అంత విషయం దూరం కూడా వద్దు. ఆయన కనీసం ఓట్లేసి గెలిపించిన యువకులే ఎక్కువ శాతం ఓట్లేసింది జగన్మోహన్ రెడ్డికి. ఆ యువకులను కూడా ముఖం దగ్గర దరిదాపుల్లో కూడా రానిట్లేదు. ఇంతకుముందే ముద్దులు పెట్టాడు, తలలు నిమ్మినాడు. మైనార్టీలంతా నా తోబుట్టులతో సమానం అని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. మైనార్టీ టాప్గా ఉన్నటువంటిది కడపలోనే సీటు, దాదాపు మైనార్టీకి సీటు కేటాయిస్తారు. ఎప్పుడు మైనార్టీ గెలుస్తారన్నమాట దశాబ్దాల నుంచి. ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, మైనార్టీ వెల్ఫేర్ దానికి మినిస్టర్ కూడా. ఆయనకు కొంచెమైనా నాకు నమ్మేసిన కులానికి మంచి చేయాలనే ఆలోచన ఉంటే అంజాద్ బాషా కావచ్చు, నా సోదరులని చెప్పుకున్న ముఖ్యమంత్రి కావచ్చు, చిత్తశుద్ధి అనేది ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హజ్ హౌస్ వచ్చింది. ఏం మేలు చేశారు హజ్ హౌస్కి ఇంతవరకు? ఆయన కట్టించి వెళ్ళిన దానికి రంగులు కాదు కదా, కనీసం లైట్లు ఆన్ చేస్తే అది ఆన్ అయిపోతుంది. కానీ ఈరోజు దాని పరిస్థితి చూడండి ఒకసారి. అద్మానంగా ఉంది. కంప చెట్లు, అక్కడ జరిగే కార్యకలాపాలు చూస్తే గిన అది అంత పవిత్రమైన స్థలం హజ్ హౌస్ అంటే గిన ముస్లింలకు. అలాంటి దాంట్లో ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నోట్లో చెప్పలేమండి. అలాంటిది సొంత డిప్యూటీ సీఎం అదే కాన్స్టిట్యున్సీలో నువ్వు ఉన్నావు, కానీ నీకు హజ్ హౌస్ చాలా 5 కిలోమీటర్ల దూరం నువ్వు వచ్చేయగలుగుతావు. అలాంటి నీకు
నీకు అసలు కొంచెమైనా సిగ్గు అనేది ఉందా? ముస్లింల ఓట్లతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మినిస్టర్ అయ్యావు, మంత్రి అయ్యావు. ఈ పొద్దు నీకు చిత్తశుద్ధి అనేది ఉంటే పవిత్ర దేవాలయంతో సమానంగా పొలచాల హజ్ హౌస్ అంటే గిన అలాంటి దాన్ని పట్టించుకున్న పాపాన నువ్వు పోలే. ఇంకోటి దుల్హన్ పథకం 50,000 రూపాయలు టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి ఇచ్చేవారు. కులంతో పని లేదండి, మతంతో పని లేదండి. సర్టిఫికేట్లు ఇప్పుడు జగన్ రెడ్డి మాదిరి ఈ సైకో మాదిరి 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, చదివిన తర్వాత ఇంకోటి ఇస్తాను అన్నట్టుగా షరతులు లేవు. ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఆ విధంగా ఎదిగిన 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే పెళ్లి చేసుకోవాలా, 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే పెళ్లి చేసుకోకూడదు. ఆ సైకో గాని విధానం ఇట్లా ఉంది. ఇలాంటి సైకో గాని ముఖ్యమంత్రి చేశాము, అట్లాంటి సైకో ముఖ్యమంత్రి కానీ సొంత జిల్లా మాది అని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందండి. అసలు ఇలా ఇంత దుర్మార్గపు పాలన అంటే గిన మాకు దగ్గరలోనే దువ్వూరు మండలంలో ఒక మైనార్టీ కుటుంబానికి సంబంధించిన భూమిని ఈ సీఎం సొంత బంధువు కబ్జా చేసిండు. తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక మైనార్టీ కుటుంబానికి చెందిన వాడు ఏదో గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించుకొని 2 ఆడపిల్లలు ఉన్నారు. అతనికి చావు వరకు వెళ్ళాడు. అతనికి మోసపూరిత మాటలు చెప్పి వెనక్కి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని ఇదే జిల్లా బడా నాయకులు మళ్ళీ అన్యాయం చేశాడు. ఆయన లాస్ట్కు నిజాన్ని గ్రహించి ఈ అరాచకాలు అరగట్టాలంటే గిన చంద్రబాబు గారు సీఎం కావాలి. మైదుకూరు నియోజకవర్గంలో గౌరవం మా పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు. లాస్ట్ టైం టీటీడీ చైర్మన్గా చేశారు, ఇన్ఛార్జ్ ఆయన. మైదుకూరుకి ఆయన చేసిన అభివృద్ధి 950 కోట్లతో అభివృద్ధి పదంలో మైదుకూరు నడిపించారండి. 40 దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకులు ఉన్నారు ఇదే మైదుకూరు కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు నియోజకవర్గానికి సరైన రోడ్లు కూడా వేసిన దాఖలాలు లేవు. మీరు కనుక్కోండి ఎవరిని అడిగి. శాశ్వతంగా నీటి జీవో తీసుకొచ్చాడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఆ నీటి బెడద అనేది ఎంత ఉండిందంటే కింద బిందెలతో ఈ టయానికి రోడ్డు మీద కొట్లాడుకునే వాళ్ళం, నీళ్ళ కోసం కొట్లాడుకునే వాళ్ళం అండి. వాటిలో వారిగా కొట్లాడుకునే వాళ్ళం. దాదాపు 75 నుంచి 100 బోర్లే ఇచ్చారు సుధాకర్ యాదవ్. బోర్లే కాకుండా ఏ విధమైన మా మైనార్టీల కోసం ఆయన ఎంత పెద్ద పీట వేశారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సిగ్గుపడాలి. అసలు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన అతి తక్కువ కాలంలోనే మా మైనార్టీల కోసం, మా మైనార్టీలు బయటికి పోయి ఆడపిల్లలు కష్టపడకూడదని చెప్పి ఉర్దూ కాలేజ్ తీసుకొచ్చాడు సుధాకర్ యాదవ్ గారు. ఉర్దూ కాలేజ్ తీసుకొచ్చారు. ఆ ఉర్దూ కాలేజ్లో ఇప్పుడు దాదాపు అంటే కానీ కొంత 100 మంది పల్లెటూరు చుట్టుపక్కల మైదుకూరు నియోజకవర్గమే కాకుండా పక్క నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కూడా దాంట్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఎంత మేలు జరిగిందంటే మైనార్టీల పక్షపతి అని చెప్పుకునే జగను మా హజ్ హౌస్ను నాశనం చేశాడు, కంప చెట్లు మొలిసేటట్టు చేశాడు. మైనార్టీల పక్షపాతి కాదని ప్రచారం చేసే ఈ సైకోగానికి సంబంధించినప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. మైదుకూరులో ఉర్దుగాలే తీసుకొచ్చారు సుధాకర్ యాదవ్ గారు మా మైనార్టీల కోసం. ఎన్నో విధాలుగా మసీదులకు కావాల్సిన నిధులు మంజూరు చేసి మైదుకూరులో కులమతాలకు అతీతంగా నేను పనిచేస్తా అని రుజువు చేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి సుధాకర్ యాదవ్. అంతటి ఆయనకు పని చేయడానికి కారకులైనటువంటి చంద్రబాబు గారు ఒక బీసీ నాయకుడు అండి సుధాకర్ యాదవ్. అలాంటి బీసీ నాయకుడిని తీసుకొచ్చి మాకు అందుబాటులో పెట్టి ఆయన ఎంతో పై స్థాయిలో ఉన్నా కానీ కింద స్థాయిలో కార్యకర్తకు చిన్న కష్టం వచ్చిందిరా అంటే నిమిషాల్లో వాలిపోతాడు సుధాకర్ యాదవ్. కార్యకర్తలు చిన్న స్థాయి యువకులను కూడా పైకి తెచ్చే చరిత్ర మా సుధాకర్ యాదవ్ గారిది. ముందు ఉన్నటువంటి నాయకులు ఎలాంటిదంటే నమ్మించి పని చేసుకోవడం, నట్టేయడం, ముంచేయడం. వాళ్ళ భూమిలే కబ్జా చేస్తారు. వాళ్ళ ఇంటిలో సొంత ఇంటి మనిషిని అని చెప్తారు బయటికి, లోపల మాత్రం వాళ్ళ దరిదాపుల్లో వాళ్ళ ఇంటి వాకిలి దగ్గరికి రానియరండి మా మైదుకూరులో ఉన్నటువంటి ముందు నాయకులు. ఇప్పుడు ఇదే సుధాకర్ యాదవ్ గారి ఇంటికి మేము వెళ్దాం పదండి, కులాలు అడగరు, ఏ కులములు అన్నాడు. వచ్చిన మనిషి మా మైదుకూరు, మా వాడు, రండి ఏం కావాలి నీకు, ఏ పని ఉంది, ఆయనతో అయిన పనికి మించి చేస్తాడండి సుధాకర్ యాదవ్. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. 2 సార్లు పొరపాటు పడినారు ప్రజలు కూడా. మేము చెప్పేది మా ధర్మం ఒకటే, ఆలోచించండి పని ఎవరు చేస్తున్నారు. ఇన్ని రోజులు రఘురామరెడ్డి ఎన్ని అరాచకాలు చేశారో అందరూ చూసిండు. అలాంటి వ్యక్తి కావాలన్నా, ఏ స్వార్థం అనేది లేకుండా నియోజకవర్గం కోసం పనిచేసి సుధాకర్ యాదవ్ కావాలనేది ప్రజలే ఆలోచించుకోవాలి, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ఎంత అవసరమో మైదుకూరు నియోజకవర్గానికి సుధాకర్ యాదవ్ అంతే అవసరం. వేరే ఎవరు వచ్చినా కానీ మైదుకూరు నియోజకవర్గం మర్చిపోవాల్సిందే. అభివృద్ధి అనేది ఇప్పుడు 5 ఏళ్లలో వీళ్ళు శుద్ధ అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. మైదుకూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్లలో కూడా చిన్నకారు రైతులు కానీ, ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనార్టీలు పొలాలన్నీ కూడా ఒకే వర్గానికి చేసినటువంటి వాళ్ళు కబ్జాలు చేసుకున్నారు. అడిగితే స్టేషన్లో కేసు తీసుకునే నాదులు లేడు. స్పందనలో కంప్లైంట్ పెట్టమంటాడు ఈ సైకో జగన్ జిల్లాలో. స్పందనలో కంప్లైంట్ పెడితే సాయంత్రానికి ఎంఆర్ఓ ఏమో పేపర్ చించి పక్కన పడేస్తారు. న్యాయం చేసేది ఎవరండి? సొంత జిల్లా, పేరుకేమో సీఎం సొంత జిల్లా. ఏం చేశారు? దుల్హన్ పథకం 50,000 చంద్రబాబు ఇచ్చేటోడు. ఈరోజు నువ్వు 1,00,000 ఇస్తాను, ఒక్కరికైనా ఇచ్చినవా? జిల్లాలో తిరుగుదాం రా, పండగకు రంజాన్ తోఫా ఇవ్వాలా, ఇచ్చినవా? ఇవ్వలేదు. ముస్లింలు రైతు వ్యవసాయం అనేది ముస్లిం తక్కువ చేస్తారండి. అయినా కానీ ముస్లింలు ఆర్థికంగా బాగుపడాలని చెప్పి చంద్రబాబు కానీ, సుధాకర్ యాదవ్ గారు కానీ ట్రాక్టర్లు ఇచ్చారు. మా మైదుకూరు నియోజకవర్గానికి 350 ట్రాక్టర్లు వస్తే దాంట్లో సగం ట్రాక్టర్లు మైనార్టీలకి చెందినాయి. ఎంత చిత్తశుద్ధి ఉంటే మైనార్టీ కోసం పనిచేసేది ఏ పార్టీ? ఇప్పుడు మా మైనార్టీ సోదరులు ఒకటే ఆలోచించాలా, చిత్రశుద్ధితో పనిచేసేది చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ముస్లింలకు పెద్దపీట వేస్తుంది. ఈ సైకో జగను లోపలేమో బీజేపీతో పొత్తు, బయటికేమో నేనేమో ముస్లిం వాదని అంటాడు. టోపీ తలించుకొని మమ్మల్ని మోసం చేస్తున్నాడు. మైనార్టీ సోదరులందరూ కూడా ఇది గుర్తుంచుకొని
మనకు ఎవరు న్యాయం చేసిండు, ఏ పార్టీ మనకు అండదండగా ఉంటుంది, ఏ పార్టీ అయితే మనము సంతోషంగా ఉండగలుగుతాము అనేది ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకొని టీడీపీకే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవాలా. జిల్లా నుంచి మనం ఎప్పుడు లేని విధంగా 3 నుంచి 4 సీట్లు ఈసారి 100% టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ గెలుపులో మైనార్టీలుగా మేము కూడా భాగస్వాములై ప్రతి ఊరిలో కూడా తిరిగి చంద్రబాబు గారి గెలుపు కోసం, సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే కావడం కోసం అహర్నిశలా కృషి చేస్తాము. టీడీపీ గవర్నమెంట్ వచ్చేందుకు మన బాధ్యతగా మనం పోరాడి సాధించుకుంటాము. అలా సాధించుకునే పక్షంలో ఇంకో బీహార్ అవుతుంది. ఏపీ మాత్రం ఇంకోసారి ఈ సైకో వస్తే ఏపీ కాదు బీహార్ అయిపోతుంది. మనం కూడా గన్నులు తెచ్చుకొని కాల్చుకోవాలా. ఈ పరిస్థితి వద్దు మనకు.